లవ్ జిహాద్ అనగానే ఇగో ఈ వీడియో చూస్తారు, వీడియో చూసినప్పుడు కింద కామెంట్ పెడతారు, అరే ఏమున్నారా మతోన్మాదులు, ఏం మనుషులరా మీరు, ప్రేమ విషయంలో కూడా మతం తీసుకొస్తారు, ప్రేమ రా అది స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ విషయంలో మతోన్మాదం లవ్ జిహాద్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మీరు అంటారు అన్న. నాకు చిన్న డౌట్ ఉన్నదన్న, చిన్న డౌట్ అన్న. ప్రేమ అనేటటువంటిది స్వచ్ఛమైనది అందరికి ఒకటే. ఈ దేశంలో పుడతాడన్న వాడు ఇదే దేశంలో మనతోటే ఉంటారన్నా, ఈ గాలి పిలుస్తారన్నా, ఈ నేలపైనే ఉంటారన్నా, మనతో పాటే తింటారన్నా. కానీ మనకు వర్తించే చట్టాలు మాకు మాత్రం వర్తించొద్దు. కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తామంటే ఉరికొస్తా ఉంటారు ఇట్లా రోడ్ల మీదకి. అక్కడ సమానం కాదు, ప్రేమ విషయంలో సమానం అవుతాం. ఏడికెళ్ళి అవుతామన్నా ప్రేమ విషయంలో సమానం. మరి అక్కడ గాంధీ మేము మైనార్టీలం కాబట్టి మమ్మల్ని బుజ్జగించే రాజకీయాలు చేయాలి. రాజకీయ నాయకులు ఇల్లు అందరికంటే ముఖ్యంగా మనం మార్చాల్సింది, మన గొంతు విప్పాల్సింది వీళ్ళ మీద. ఎప్పుడైతే వీళ్ళు చక్కగా ఉంటారో, అంటే దేశానికి రాజు చక్కగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు మిగిలిన అన్ని సెట్ అవుతాయి. దేశానికి రాజు చక్కగా ఉండాలంటే మనమే చక్కగా చేయాలి. ఓటు వేసినామా మన పని అయిపోయిందా కదా. ఓటు కూడా వేస్తలేరు ఈ మధ్యకాలంలో అందరూ. ఓటు వేయుర్రి, ఓటు వేసుడితోనే మన బాధ్యత అయిపోలేదన్న. ఓటు వేసిన తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలు, ఎందుకంటే మన మీద ఒకడు ఎక్కి కూస్తున్నాడు, ఎట్లా పడరా అలా దొక్కుతా ఉన్నాడు. సిగ్గు లేకుండా పడతామన్నా మనం, సిగ్గున్నది కదా మనకు, మనం పడొద్దన్న. అట్లా మనకు తగ్గట్టుగా మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా వింటారన్నా, ఎందుకంటే ఒకప్పుడు లేదు.